నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ ఎస్వై యూట్యూబ్ ఛానల్. ఏంటి బ్రో ఏదో చేస్తున్నాను అనుకుంటున్నారా? అవును, రేపు మా అమ్మగారిది సంవత్సరికం. అందుకోసమనే ఈరోజు నైట్ అంతా రూమ్ శుభ్రం చేస్తున్నాను. ఈ రోజుతో 4 సంవత్సరాలు వెళ్ళి 5వ సంవత్సరం తగులుతుంది మా అమ్మగారు చనిపోయి. నేను మా ఫ్రెండ్ మటన్ చికెన్ తీసుకురావడం కోసం వెళ్తున్నాం. సంవత్సరం ఈ కర్రీ చేయడమేమో కానీ నేను ఈ వీడియో ఎడిటింగ్ కోసం ఎన్ని సాంగ్స్ ట్రై చేసిన ప్రతి ఒక్క సాంగ్ కాపీరైట్ లేకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాపీరైట్. ఏ సాంగ్ ట్రై చేసినా కాపీరైట్. ఎంత కష్టపడ్డానో తెలుసా? ఇప్పటికి లిటరలీ ఎన్ని వీడియోస్ చూసి మస్తు అంటే మస్తు కోపం వచ్చింది. ఎంత చేసినా సరే వీడియో పోస్ట్ చేయని విత్ ఇన్ సెకండ్ కాపీరైట్, వీడియో పోస్ట్ చేసిన విత్ ఇన్ సెకండ్ కాపీరైట్. మీరు చేసే వీడియో మ్యూజిక్లో కాపీరైట్ వస్తుంది, సాడ్ సాంగ్ పెడదామంటే కాపీరైట్ వస్తుంది, ఏం పెట్టినా కాపీరైట్ వస్తుంది. నాకంటే మస్తు కోపం చేసింది. అందుకోసం ప్రస్తుతానికి ఒక్కసారి అడ్జస్ట్ అవ్వండి. ఎట్లా ఒకట నెక్స్ట్ టైం అయితే మంచిగా చేస్తాం వీడియో. ఇప్పుడు మంచిగా కడిగిన మటన్ అంతా అందులో వేసి మంచిగా చేయాలి. వీడియో తీసేటప్పుడు చాలా వీడియో తీసాను, అంటే ఎలా చేసేది ప్రతిదీ తీసాను. బట్ ఏమైందంటే ఎక్కువ పెడితే ల్యాగ్ ఇద్దని సోదైద్దని చూస్తారో చూడరో. మళ్ళీ అసలే మనం చేసే వీడియోలు ఎప్పుడో ఒకసారి పోస్ట్ చేస్తాం, కంటెంట్ ఇవ్వకపోతే ఎక్కడ ఫీల్ అవుతారు. చేసే ప్రతి వీడియో ఏంటి కంటెంట్ ఒక యూజ్ ఉండాలి చేసేదైనా హోప్ తోటి ఎంత ట్రై చేసినా ఎక్కడ ల్యాగ్ అవుతుందో అది ఆ హోప్తో ప్రతిసారి వీడియో మధ్యలో కట్ చేయాల్సి వస్తుంది. అందుకోసమే నేను చాలా క్లిప్స్ మధ్యలో తీసేసాను, లేకపోతే నేను మంచిగా వీడియో పెట్టేవాడిని. ఒకవేళ మీకు ఎవరికైనా సరే నేను చేసే మటన్ కర్రీ చేసే విధానం కావచ్చు, చికెన్ కర్రీ చేసే విధానం మీకు ఒకవేళ మంచిగా మీకు చూడాలి అనుకుంటే ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. మీకోసం ఓన్లీ స్పెషల్గా మీకోసం మాత్రమే నేను అవి రెండు కుక్ చేసి కొంచెం కూడా ఏ బిట్ కట్ చేయకుండా ఓన్లీ ఆ వీడియో తీసి పోస్ట్ చేస్తా కంపల్సరీ. ఎందుకోసం అంటే ఎక్కువ పోస్ట్ చేస్తే ఎక్కువ వీడియో పెడితే ఎక్కడ ల్యాగ్ అవుతుందేమో అని చెప్పి ఒక హోప్ తోటి వల్ల ఆపుతున్నా, కానీ లేకుంటే ఫుల్ వీడియో పెట్టేట్టున్నాను. ఇదైతే నిజం. ఫైనల్గా నేను చేసినవన్నీ ప్రిపేర్ అయినాయి. ఇప్పుడు అన్నీ ఒక దాంట్లో తీసుకొని కింద సాపేసి మొత్తం పెట్టేశాను. కింద సాపేసి రైస్ కానీ చికెన్ కర్రీ కానీ మళ్ళీ అమ్మ కోసం చేసిన మటన్ కర్రీ కానీ ఇవన్నీ ఒక దాని మీద పెట్టుకొని చేశాను. నెక్స్ట్ అలాగే అమ్మకి ఛాయ్ అంటే పిచ్చి. మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఛాయ్ తాగుతుంది మా మమ్మీ. ఇదైతే నిజం. ఛాయ్ అంటే మస్తు ఇష్టం తనకి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ప్రతి ఒక్కటి మా అమ్మగారికి ముందు ఇస్తరాకులో పేర్చి పెట్టాలి. ముందుగా కొంచెం అన్నం తీసుకోవాలి. తర్వాతకి మా అమ్మగారికి ఎంతో ఇష్టమైన మటన్ కర్రీ, నేను నా చేతులతో చేసిన మటన్ కర్రీ కొంచెం అడపెట్టాలి. మటన్ కర్రీ కొంచెం, చికెన్ కర్రీ కొంచెం, తనకి ఇష్టమైన ప్రతిదీ ఆ ప్లేట్లో ఆ ఇస్తరాకులో దాని చుట్టూ పెట్టినామంటే, అంటే సంవత్సరానికి ఒకసారి తనకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టామంటే అదొక మనశ్శాంతి నాకు. అంటే తనకి చేసి పెట్టిన బ్రతికున్నప్పుడు తినే అదృష్టం లేదు ఇప్పుడు తనకి నా చేతి తినడానికి. అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారైనా ఇలా చేసి పెడితే మనస్ఫూర్తిగా తింటుంది అని ఒక చిన్న హోప్ తోటి అట్లా మా అమ్మగారికి ఇష్టమైంది. ఇడ్లీ ఎందుకు పెడుతున్నా అంటే మా అమ్మగారు చనిపోయే ముందు 1 year అంతా తను ఇడ్లీయే పెట్టాం మేము.
ఏం తినకూడదు డాక్టర్ అని సజెస్ట్ చేస్తే డైలీ ఇడ్లీ పెట్టాం. అట్లా అన్ని రకాల ఐటమ్స్ ఇప్పుడు మా అమ్మగారికి ఎంతో ఇష్టమైన ఒక్కొక్కటి ఇడ్లీ కానీ, పకోడీ కానీ, బజ్జీ, గారెలు ఇవంటే మా అమ్మగారికి చాలా ఇష్టం. మా చిన్నతనాన్న వీటి కోసం ప్రతి శుక్రవారం మా ఊర్లో సంత జరుగుతుంది. ఆ సంత రోజు చేస్తారు. ప్రతి శుక్రవారం నేను మా అమ్మగారు ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళి సంతకెళ్ళి మరి ప్రత్యేకంగా కూరగాయలు అవన్నీ తీసుకున్నాక ఇవి కంపల్సరీ తీసుకుంటాం. గారెలు, బజ్జీ, పకోడీ మా అమ్మగారికి చాలా అంటే చాలా ఇష్టం ఇవి. కాబట్టి అవి తీసుకొని ఇంటికి వచ్చి తింటాం. మా అమ్మగారికి అవంటే ఎంత అంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పలేనంత ఇష్టం తనకి ఇక అవంటే. నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. ఏంటంటే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే కొంచెమైనా మనీ నా లైఫ్లోకి ఆ అమౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను పడుతున్న ఈ స్ట్రగుల్కి కొద్దిగా హెల్ప్ అవుతుంది అని తప్ప ఏదో ఫేమస్ అవ్వాలనో అదో ఇదో అయితే కాదు. నేను కష్టపడే దానికి కొంచెం ₹1 వస్తే ఆ రూపాయి వల్ల నాకు 2 పూటలు తినడానికి సరిపోతుంది అనే ఒక హోప్ తోటి నేను యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టా. అందుకోసమనే ప్లీజ్ అందరూ నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కానీ సపోర్ట్ చేస్తే చాలా బెస్ట్ వీడియోలు చేస్తాను. ఇదైతే కంపల్సరీ చెప్తున్నా, మదర్ ప్రామిస్ నేను చెప్తున్నా. మీరు కానీ నాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ నేను మంచిగా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక విషయం చెప్పనా, మన జీవితంలో కన్న తల్లి తండ్రి చనిపోతే ఒక్క తల్లి కడుపులో పుట్టిన రక్త సంబంధం కూడా ఆ రోజే చనిపోతారు. ఎవరు మీ వాళ్ళు కారు. అందరూ నిన్ను రోడ్డు మీదనే వదిలేస్తారు. కాబట్టి ఎవరిని నమ్మమాకు. ఎందుకో తెలుసా, ప్రాణం పోయేంతసేపు నీకు నువ్వు తప్ప ఎవ్వరు నీ పక్కన ఉండరు. ఇదైతే నిజం. ఇదైతే కంపల్సరీ ఎవ్వరు ఉండరు నీ పక్కన.